పదలాలిత్య పండిత కవి ఆచార్య దండి దశకుమార చరిత్ర 6వ భాగం 18/5/24. అక్కడ ఉండేటువంటి ఆమె ముసలి ఆవిడ రాజుతో రాకుమారుడితో అంటారు, సా సగద్గదమవాది పుత్ర కాలయవన ద్వీపే కాలగుప్తో నామ్నో వణిజ కస్యచిదేశాసుతాసు వృత్తానామ రత్నోద్భవేన నిజకాంతేనాగచ్చంతి జలధౌమగ్నే ప్రవహణి నిజధాత్ర్యా మయా సహ కసక ఫలక ఏకం అవలంబ్య దైవయోగేన కూలముపేత ఆసన్న ప్రసవ సమయా కస్యాంచ్ అదంచాచిత్ అటవ్యామాత్మజమసూత మమతు మందభాగ్యతయా బలే వనమాతంగేన గృహీతే మద్వితీయా పరిభ్రమంతి షోడశవర్షానంతరం భర్తృపుత్ర సంగమో భవిష్యతీతి సిద్ధవాక్య విశ్వాసాత్ ఏకస్మిన్ పుణ్యాస్తరమే తావంతం సమయం నీత్వా శోకమపారం సోఢుమక్షమా సముజ్వలితే వైశ్వానరే శరీరే ఆహతీన్ కర్తుం ఉజ్జుక్త్వా సేత్ ఇతి తదాకన్య నిజజననీం జ్ఞాత్వా తాం అహం దండవత్ ప్రణమ్య తస్యై మదదంతకేఖిలమాఖ్యాయ ధత్రీభాషణఫుల్లవదనం విస్మయ వికసితాక్షం జనకమదర్శయం పితరౌ తౌ సాభిజ్ఞానమన్యోన్యం జ్ఞాత్వా ముదితాంతరాత్మం వినీతం అమందాశ్రువర్షేణాభిష్య గాఢమాశ్లిష్య శిరస్యుపాఘ్రాయ కస్యాంచిన్మహీరుగఛాయాయ ఉపావిశత్ కథం నివసతి మహీవల్లభో రజహంసః ఇది జనకేన పృష్టోహం తస్య రాజ్యచ్యుతి త్వదీయ జననం సకల కుమారావాప్తి తవ దిగ్విజయారంభం భవతో మాతంగానుయానమస్మాకం యుష్మదన్వేషణ కారణం సకలమభ్యధా తతసౌ కస్యచిదాశ్రమే మునే అస్థాపయత్ మునే అస్థాపయత్. ఆమె గద్గద స్వరంతో ఇలా చెప్పింది, కుమార, కాలయవన ద్వీపంలో కాలగుప్తుడనే వర్తకుడి కూతురైన సువృత్త అనే పేరు గల ఈమె తన భర్త అయిన రత్నోద్భవుడితో వస్తుండగా సముద్రంలో ఓడ మునిగిపోవ దాదినైన నాతో కూడా ఒక ఫలకం అందిపట్టుకొని దైవవశంలో ఒడ్డుకు చేరింది. దరిచేరిన ప్రసూతి సమయం కలది. ఒకానొక అడవిలో కుమారుణ్ణి ప్రసవించి, కానీ నా మందభాగ్యం చేత ఆ బాలుడు వనగజం చేత గ్రహింపబడగా నాతో కలిసి తిరుగుతూ 16 సంవత్సరాల తరువాత పతి పుత్రులతోడ కలయిక జరుగగలదని సిద్ధవాక్యంలోని విశ్వాసం వల్ల ఒక పుణ్యాశ్రమంలో ఇంతకాలం గడిపి అంతులేని దుఃఖాన్ని సహించట అసక్తయై మండుతున్న అగ్నిలో శరీరం ఆహుతి చేసుకోవటానికి సిద్ధపడింది. తతో దేవస్యాన్వేషణపరాయణోహం అఖిల కార్యనిమిత్తం
విత్తం నిశ్చిత్య భవదనుగ్రహాల్లబ్ధస్య సాధకత్వస్య సాహాయ్యకరణదక్షం శిష్యగణం నిష్పాద్య వింధ్యవన మధ్యే పురాతనపట్టణస్థాన్యుపేత్య వివిధ నిధిసూచకానాం మహీరుహాణాం అధో నిక్షిప్త వసు పూర్ణాన్ కలశాన్ సిద్ధాంజనేన జ్ఞాత్వా రక్షిషు పరితస్థితేషు ఖనన సాధనైరుత్పాట్య దీనారాన్ అసంఖ్యాన్ రాశీకృత్య తత్కాలాగతమనతి దూరే నివేశితం వణిక్కటకం కంచిరభ్యేచ్య తత్ర బలినో బలీవద్దాన్ గోణీం చేత్వా అన్యద్రవ్యమిషేణ వసుదద్గోణీ సంవితంతైరుయ్యమానం శనైః కటకమనయం తదధికారిణా చంద్రపాలేన కేనచిద్వణిపుత్రేణ విరచిత సౌహృదోహం మమునహృదోహం అమునైవ సాకముజ్జయినీం ఉపావినం మత్పితరావపి తాం పురీమభిగమయ్య సకల గుణనిలయేన బంధుపాలనాంనా చంద్రపాలజనకేన నీయమాను మాలవనాథ దర్శనం విధాయ తదనుమత్యా గూఢవసతి మకరవం తతః కానన భూమిష్ భవంతమన్వేష్టుముద్యుక్తం మాం పరమమిత్రం బంధుపాలో నిశమ్యావచ సకలం ధరణీతలం అపారమన్వేష్టుం అక్షమో భవాన్ మనోగ్లానిం విహాయ తూష్ణీం తిష్టత్ భవన్నాయకాలోకనకారణం శుభశకునం నిరీక్ష కథయిష్యాం ఏతి అని చెప్పారు. తండ్రి చేత అడగబడిన నేను రాజహంసుడు ఎలా నివసిస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అని నా చేత అడగబడితే నేను అతని రాజ్యనాశనాన్ని, మీ జననాన్ని, సమస్త కుమారుల ప్రాప్తిని, మీ జైత్రయాత్ర ఆరంభాన్ని, మీ మాతాంగ అనుగమనాన్ని, మేము మిమ్మలను వెతకటానికి గల కారణాలను సర్వం చెప్పారు. తర్వాత వాళ్ళిద్దరిని ఒక ముని ఆశ్రమంలో ఉంచారు. తర్వాత ప్రభువుల అన్వేషణయన్ ఆసక్తుడనైన సమస్త కార్యాలకు కారణం డబ్బే కదా అని తలచి నీ అనుగ్రహం వల్ల పొందబడిన సాధకత్వానికి సహాయం చేయ సమర్థమైన శిష్యగణాన్ని సంపాది వింధ్యారణ్య మధ్యంలో పురాతన పట్టణ స్థానాలను వివిధ నిధి సూచకాలైన వృక్షాలకి దాచబడిన ధనంతో నిండిన కలశాలను సిద్ధాంజనం చేత తెలుసుకొని చేతిలో కాటుక రాసి పసివాళ్లతో ఎవరితోనా చూపిస్తే కొంచెం మరీ గ్రాహకం తెలిసిన వాళ్ళు మరీ ముదులుగా అందులో కనపడుతుంది ఎక్కడ ఏం జరిగితే ఏ ప్రశ్న అడిగితే అదంటారు. రక్షకులు చుట్టి ముట్టి ఉండగా తవ్వే పరికరాలతో లెక్కలేని దీనారాలను వెలికి తీసి కుప్పబోసి ఆ సమయానికి వచ్చి సమీపంలో ఉన్న ఒక వర్తక శిబిరానికి చేరి అక్కడ బలిష్టమైన ఎద్దులను సంచులను కొని ఆ అన్యద్రవ్యం అనే మిషతో ఆ సంచులలో నింపబడిన ధనాన్ని వాళ్ళ చేత మోయింపజేసి మెల్లగా శిబిరానికి చేర్చి ఆ శిబిరంలో అధికారి అయిన ఒక వైశ్య కుమారుడైన చంద్రపాలుడితో స్నేహం చేసి అతడితో కలిసి ఉజ్జయిని నగర ప్రవేశం చేసి నా తల్లిదండ్రులు కూడా ఆ నగరంలో చేర్చి సమస్త సుగుణాలకు నిలయుడై
చంద్రపాలుడి తండ్రి అయిన బంధుపాలుడనే వాడితో తీసుకొని పోబడి మాళవ రాజ్య దర్శనం చేసి అతడి అనుమతి రహస్య నివాసం ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత అరణ్యాలలో మిమ్మల్ని అన్వేషించటానికి ఉద్యక్తుడైన నన్ను కూర్చి విని పరమమిత్రుడైన బంధుపాలుడు ఇలా అన్నాడు, అంతులేని సమస్త భూమండలాన్ని వెదకడానికి అశక్తుడవైన నువ్వు మానసిక బాధను వదిలి ఊరుకోవయ్యా. మీ ప్రభువును దర్శించడానికి కారణమైన శుభశకునాలు చూసి నేను చెప్పగలను అన్నారు. శుభశకునం నిరీక్షగదయిష్యాం ఈతది తల్లపితామృతాస్వాదిత ఉదయో అనుదినం తదుపకంఠకర్తే కంఠవర్తి కదాచిదిందుముఖీం నవయౌవనావలీఢావయవాం నయత చంద్రికాం బాలచంద్రికాం నామ తరుణీరత్నం వణిన్మందిరలక్ష్మీం మూర్తామివావా లోక్య తదీయలావణ్య అవధూతధీరభావో లతాంతబాణబాణలక్షతామయా శిష శకితబాలకురంగలోచనా సాతి కుసుమసాయక సాయకాయ మానేన కటాక్షవీక్షణేన మాం అసకృన్నిరీక్ష అన్మందమారుతోందోలితతలమే వాకంప మమ సాభిముఖై సమాకుంచితై రాగలజ్యాంతరాలవర్తిభి అపాంగవర్తిభి వీక్షణ విశేషయ నిజమనోవృత్తిం అకథయ చతురగూఢచేష్టాభిరస్య మనోనురాగం సంయజ్ఞ జ్ఞాత్వా సుఖసంగమోపాయ అచింతయ అన్యదా బంధుపాలశనైర్భగవద్గతిం ప్రేక్షిష్యమాన పురప్రాంతవిహారవనం మయా సహోపేక్ష కస్మించిన్మహీరుహి శకునవచనాని శృణ్వన్ అతిష్టన్. అతని పలుకులని అమృతంచేత ఆశ్వాసింపబడిన హృదయం కల నేను ప్రతిరోజు ఆయన దగ్గరే ఉండి ఒకసారి చంద్రబింబంలాంటి ముఖం కలది, నవ యౌవనంతో కూడిన అవయవాలు కలది, కన్నులకు వెన్నెల వంటిది అయిన బాలచంద్రిక అనే ఒక యువతీ రత్నాన్ని స్వరూపం దాల్చిన వైశ్య మందిర లక్ష్మిలాగా ఉన్నదాన్ని చూసి ఆమె లావణ్యం చేత తిరస్కరింపబడి ధైర్య గుణం కలవాడని పుష్పబాణుని బాణాలకు లక్ష్యమై అంటే మన్మథ బారిపడి భయపడిన లేడి పిల్ల చూపుల వంటి చూపులు గల ఆమెను మన్మథ బాణంలాగా వారు చూపులతో నన్ను అనేక సార్లు చూసి పిల్ల గాలులచే చెలించే తీగలాగా వడకిపోయింది. దీనికి చక్కని టీకా రాసిన వారు ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాకర్ రఘునాథ శర్మ గారు, శ్రీ ఎస్జి రామానుజాచార్య. ఈ పుస్తకాన్ని సంపాదకత్వం వహించిన వారు మా గురువులు శ్రీ ఆచార్య పాటిబండ మాధవ శర్మ. అభిముఖాలు సిగ్గుచే సంకుచితాలు, ప్రేమకు సిగ్గుకు నడుమ ఉన్నాయి. వాళ్ళు కన్నులలో వర్తించేవి అయిన ఈ క్షణ విశేషంలో, ఈ క్షణ అంటే చూపుల విశేషాలతో ఆమె నాకు తన మానసిక అవస్థను తెలివి చతురాలు గూఢాలైన చేష్టలచే ఆమె మనస్సులోని ప్రేమ బాగా తెలుసుకొని సుఖంగా కలయ్యటానికి ఒక ఉపాయం ఆలోచించి
మరొకప్పుడు బంధుపాలుడు మెల్లగా మీ స్థితిని ఊహించున్నవాడి నాతో పాటు పురానికి దగ్గరలో ఉన్న ఒక వన విహారానికి చేరి ఒకానొక వృక్షంలోని పక్షుల పలుకులను వింటున్నాడు. అహం ఉత్కలికా వినోదపరాయణు వనాంతే పరిభ్రమ సరోవర తీరే చింతాక్రాంత చిత్తాం దీనవదనాం మన్మనోరథైక భూమిం బాల చంద్రికాం వ్యలోకయన్ తస్యా ససంభ్రమ ప్రేమ లక్షణ కౌతుక మనోరమం లీలా విలోకన సుఖమనుభవ సుదత్యావదనారవిందే విషన్న భావం మదన కదన భేదానుభూపం జ్ఞాత్వా తన్నిమిత్వం జ్ఞాస్యన్ లీలయ తదుపకంఠముపేచ్ఛావోచిష సుముఖి తవ ముఖారవిందస్య దైన్య కారణం కథయేతి సా రహస్య సంజాత విశ్రంభతయ విహాయ లజ్జాభయే శనైః అభాషత్ సౌమ్య మానసారో మాలవాధీశో వార్ధకల్య ప్రబలతయ నిజనందనం దర్పసారం ఉజ్జయిన్యాం అభ్యసించిత్ సకుమార సుప్తసాగర పర్యంతం మహీమండలం పాలయిష్యన్ నిజ పైతృష్వశ్రియా ఉద్దండకర్మాణౌ చండవర్మదారువర్మాణౌ ధరణీభరణే నియుజ్య తపశ్చరణాయ రాజరాజగిరిమభ్యగాత్ రాజ్యం సర్వం అసపత్నం శాసతి చండవర్మణి దారువర్మా మాతురాగ్రజన్మనో శాసన ప్రతిక్రమ్య పారదార్య పరద్రవ్యాపహార నాది దుష్కర్మ కుర్వాణో మన్మథ సమానస్య భవతో లావణ్యాయత్త చిత్తాం మామీకద విలోక్య కన్యా దూషణ దోషం దూరీకృత్య బలాత్కారేణ అంతుముజ్యంతే తచ్చింతయా దైన్యమగచ్చం ఇత్ తస్యా మనోగతం మయి రాగోద్రేకం మన్మనోరథసిద్ధ్యంతరాయంచ నిశమ్య బాష్పపూర్ణలోచనాం తాం ఆశ్వాస్య దారువర్మణు మారణోపాయంచ విచార్య వల్లభాం అవోచన్. నేను వియోగ బాధ పోగొట్టుకొని ఆసక్తి కలవాడని విహారవన మధ్యంలో తిరుగుతుంటే ఒక సరోవర తీరంలో చింతతో నిండిన మనస్సు కలది, దీనమైన ముఖం కలది, నా కోరికలకు ముఖ్య స్థానం అయినటువంటిది బాలచంద్రికను చూశా. చుట్టుపాటు ప్రేమ, సిగ్గు, కౌతుకాలతో మనోహరమైన ఆమె లీలా విలోకన సుఖం అనుభవిస్తూ నా యువతి ముఖ కమలంలోని విషాద భావాన్ని, మన్మథ బాధ వల్ల కలిగిన దుఃఖ అనుభవాన్ని కూడా రెండూ తెలుసుకొని దానికి కారణం తెలుసుకోని కోరి విలాసంగా ఆమె దగ్గరకు చేరి ఇలా పలిక, సుముఖి, నీ ముఖపద్మంలో దీనత్వం కనబడుతోంది, కారణమేమిటో చెప్పు. ఆమె ఏకాంతం వల్ల కలిగిన విశ్వాసంచే సిగ్గు భయం వదిలి మెల్లగా ఇలా చెప్పి, సౌమ్యుడా, మాలవ దేశాధీశ్వరుడై మానసారుడు ముసలితనం ముదరటంచే తన కుమారుడైన దర్పసారుణ్ణి
ఉజ్జయినికి అభిషేకించాడు. ఉజ్జయిని రాజ్యం. ఆ రాకుమారుడు సప్తసాగర పర్యంతమైన రాజ్యాన్ని పాలించాలనే కోరికతో తన మేనత్త కుమారుడు భయంకర కర్మలను చేసేవాడు అయిన చండవర్మ దారువర్మలను భూరక్షణ కోసం నియోగం చేసి తపశ్చరణకై కుబేర పర్వతం చేరు. చండవర్మ సమస్త రాజ్యాన్ని శత్రురహితంగా పరిపాలిస్తుండగా దారువర్మ మేనమామ యొక్క అన్న యొక్క ఆజ్ఞను మీరి పరుల భార్యలను పరద్రవ్యాలను అపహరించడం మొదలైన దుష్కర్మలు చేస్తూ మన్మథ సమానులైన మీ లావణ్యంలో తగులుకొన్న చిత్తంకలనను ఒకప్పుడు చూసి కన్యాదూషణ దోషాన్ని దూరం చేసి బలాత్కారంగా రమించటానికి సిద్ధం కాదు. ఆ విచారం చేతని నేను దైన్యం పొందాను. ఆ విషయంలో ఆమె మనోగతమైన అనురాగాతిశయం నా మనోరథ సిద్ధికి విఘ్నం కూడా విని కన్నీరు నిండిన కళ్ళతో ఆమె ఓరడించి దారుణవర్మ మరణ ఉపాయాన్ని విచారించి ప్రియురాలితో ఇలా అన్న: తరుణి, భవదభిలాషినం దుష్టహృదయం మేనం నిఘంతుం మృదూపాయ కశ్చిచ్చిచ్చతే చించతే యక్ష కశ్చిదధిపాలపాలచంద్రికాం దివసత్ తదాకార సంపదాశా శృంగలిత హృదయోయ సంబంధయోగ్య సాహసికో రతిమందిరేతం యక్షం నిర్జిచ్చ తయైక సుఖీ సమేతయ మృగాక్షా సంలాపామృత సుఖమనుభూయ కుశలీ నిర్గమిష్య తేన చక్రవాక సంశయకరపయోధరా వివాహనీయేతి సిద్ధేనైతేనా వారీ ఇది పురజనస్య పురతో భవదీయై సత్యవాక్యై శనైకం సర్కత్కథనీయం తదను దారువర్మా వాక్యానీత్థం విధాన్ శ్రావం తూష్ణీం యది ధియస్తాస్యది తర్హి వర యది వా దౌర్జన్యేన త్వయా సంగమమంగీకరిష్యతి తదా స భవదీయైరద్ధం వాచ్యః సౌమ్యా దర్పసార వసుధాదిప అమాచ్య భవతోస్మిన్ నివాసే సాహసకరణమనుచిత్ పౌరజన సాక్షికం భవన్మందిరమానీతయ తయా తోయజాక్ష్యా అసక్రీడా సహ క్రీడన్నాయుష్మాన్ యది భవిష్యతి తదా పరిణీయ తరుణీం మనోరథాన్ నిర్విశ ఇత్ సోప్యేత అంగీకరిష్ త్వం సఖీవేషధారిణ మయా సహ తస్య మందిరం గచ్చ. అహం ఏకాంతనికేతనే ముష్టిజానుపదాఘాతైస్తం రభసాన్నిహత్య పునరపి వయస్యామిషేణ భవతి మను నిష్కంకం నిస్సంకం నిర్గమిష్యామితి. యువతి, నిన్ను అభిలషించే ఆ దుష్ట హృదయుడి సంపడానికి ఒక తేలికైన ఉపాయం నేను ఆలోచించాను. ఒకానొక యక్షుడు బాలచంద్రికను ఆవేశించి నివసిస్తున్నాడు. అందులో ఆమె రూప సంపదలోని ఆశ చేత కట్టుబడిన హృదయం కల సంబంధయోగ్యుడైన సాహసి ఎవడు రతి మందిరంలో ఆ యక్షుణ్ణి జయించి ఏకసఖీ సమేత అయిన ఆ మృగాక్షితో
సంతాపామృత సుఖం అనుభవించి కుశలి అయి రాగలడు. అతని చేత చక్రవాకాలని సంశయం కలిగించే స్థనాలు గల బాలచంద్రిక వివాహం ఆడబడగలదు అని ఒక సిద్ధుడి చేత చెప్పబడిందని త్వరజనుల ఎదురు సత్యభాషణులైన మీ ఇంటి వాళ్ళ చేత అనేక మంది చేత అనేక సార్లు చెప్పరు. ఆ తరువాత దారువర్మ ఈ విధాలైన మాటలు విని భయంతో ఊరికుంటే మేలే. ఒక్కవేళ దౌర్జన్యం చేత నీతోటి యుద్ధానికి సిద్ధమైతే అప్పుడు వాడు మీ వారిని ఇలా చెప్పబడాలి. మీ వారి చేత ఇలా చెప్పమంటే మీ వాడు ఇలా చెప్ప సౌమ్యుడా, దర్పసార మహారాజు అమాత్యుడైన నీకు ఈ గృహ సాహసం ఉచితంగా వరజనులు సాక్ష్యంగా మీ భవనానికి కొనితేబడిన ఈ పద్మాక్షితో క్రీడిస్తూ ఆయుష్మంతుడవు కాగోరితే అప్పుడు ఈ యువతిని పెళ్ళాడి కోరికలను అనుభవించి అతడు దీన్ని అంగీకరిస్తా. సఖీ వేషం ధరించి నాతో కూడా నువ్వు వాడి మందిరానికి వెళ్ళు. నేను ఏకాంత మందిరంలో పిలికిలితో మోకాళ్లతో పాదాల దెబ్బలతో వాడిని త్వరగా మళ్ళా చెలికత్త వ్యాజంతో నిన్ను అనుసరించి నిస్సంకంగా బయటికి రాగలను. తదేనముపాయమంగీకృత్య విగత సాధ్వసరజ్జాభవత్ పునరప్యవోచం జననీ జనక సహోదరాణం పురత ఆవయో ప్రేమాతి శయమాఖ్యాయ సర్వధాన్ మత్పరిణయకరణేత అనుగుణయే ఏపి వంశ సంపల్లావణ్యాధ్యాయయూనే మహ్యం త్వాం దాస్యంచేవ దారువర్మణో మారణోపాయం తేభ్యః కథయిత్వా తేషాం ఉత్తరమాఖ్యేయం మహ్యమి. సాపి కించిదుత్ఫల్లసరసిజాననామాం అబ్రవీత్. స్వభగ క్రూరకర్మాణం దారువర్మాణం భవాన్ హంతుమర్హన్ తస్మిన్ హతే సర్వదా ఆయుష్మన్మనోరథ ఫలిష్యతి. ఏవం క్రియతాత్ భవదుక్తం సర్వమహమపి కథా కరిష్య ఇతి మాం అసకృద్వివృత్తవదనా విలోకయంతి మందమందమగారమగ. అహమపి బంధుపాలం ఉపేత్య శకునజ్ఞాత్తస్మా త్రిశంసద్దివసానంతరమేవ భవత్సంగ సంభవిష్యతి శృణవ. తదను మదను గమ్యమానో బంధపాలు నిజావాసం ప్రవిశ్యం మామపి మలై నిలయాయ వ్యసజ్జయత్. అందువల్ల ఈ ఉపాయానికి అంగీకరించి వదిలిపోయిన భయం సిగ్గు కలది అయ్యిందామె. నేను మళ్ళా ఇలా అన్న తల్లిదండ్రుల సహోదరుల ఎదుట మన ప్రేమను చెప్పి అన్ని విధాల మన వివాహ విషయంలో వాళ్ళని ఒప్పించి వాళ్ళు కుల సంపద సౌందర్యం కలిగిన యువకుడైన నాకు నిన్ను తప్పక ఇచ్చి పెళ్లి చేస్తా. దారువర్మ మారణ ఉపాయాన్ని వాళ్ళకి చెప్పి నాకు వారి సమాధానం చెప్పాలి. ఆమె కూడా కొంచెం వికసించిన పద్మం వంటి ముఖం కలదవుతూ నాతో ఇలా అన్నది. సుందర, క్రూర కర్ముడైన దారువర్మ నువ్వు చంపా. వాడు చస్తే నీ మనోరథం పూర్తిగా ఫలిస్తుంది. అలా చెయ్యి. నీచే చెప్పబడిన సర్వం నేను నువ్వు ఎలా చెప్పావో అలా తూచా అనుసరిస్తా. ఇలా అని నన్ను అనేక మార్లు
పక్కకు తిప్పిన ముఖంతో చూస్తూ మెల్లమెల్లగా తన గృహానికి నేను బంధుపారుణ్ణి చేరి శకున శాస్త్రం తెలిసిన అతడి వల్ల 30 రోజుల తరువాత నీతో సమాగమం జరగగలదని విన్నా. తదుపరి నా చేత అనుసరింపబడిన వాడై బంధుపారుడు తన గృహం ప్రవేశించి నన్ను కూడా ఇంటికి పంపేశాడు. మన్మథోపాయ వాగురాపాయ లగ్నేన దారువర్మణా రతిమందిరే రంతుం సమభూతా బాలచంద్రికా తం గమిష్యంతి దూతికాం మన్నికయం ప్రేషితవత్ అహమపి మణినూపరమేఖలా కంకణకాటంకహార క్షౌమకజ్జలం వనితాయోగ్యం మండనజాతం నిపుణతయా తత్తద్భానేషు తచ్చస్వానేషు నిక్షిప్య సంయగంగీకృతం మనోజ్ఞమేషో వల్లభయా తయా సహతర తదగారద్వారోపాంతమగచ్చ దాస్వాస్వకథిత అస్మదాగమనేన సాదరం విహితాభ్యుద్గతినా తేన ద్వారోపాంత నివారిత అశేష పరివారేణ మదన్వితా బాలచంద్రిక సంగీతాకారమణీయ నగర వ్యాకులం యక్షకథాం పరీక్షమాణు నాగజకజనౌపి కుతూహలేన దారుణ వర్మణః ప్రతీహార భూమిం అగమత్ వివేకశూన్యమతిరసౌ రాగాదిరేకేకేణ రత్నఖచితహేమ పర్యంకి హంసతూల గర్భశయనమానీయ తరుణీం తసైః మధ్యయమహ్యం చ తమిస్రా అవలోకిత పుంభావాయ మనోరమ స్త్రీవేషాయ చామీకరమణి మయమండనాని సూక్ష్మాని చిత్రవస్త్రాన్ని కస్తూరికామిళితం హరిచందనం కర్పూరసహితం తాంబూలం స్వరభేణికుసుమాని లలితవస్తు జాతం సమర్ప్య ముహూర్తద్వయమాత్రం హాసవచనై సంలపనతిష్టత్ తతో రాగాబంధతయ తుముక్షాలింగని అతిం వ్యవధత్ రోషారుణితోహ మేనం పర్యంకతలా నిశ్శంకు నిపాచ్య ముష్టిజానుపదాఘాతై ప్రాహర నియుద్ధ రభసవికల అలంకారం పూర్వవన్మేళయిత్వ భయకంపితాం నతాంగీం ఉపలాలయ మందిరాంగణముపేత సాధ్వసకంపితయువోచ్చై రజకూయహం హా బాలచంద్రికా గతిస్థేన ఘోరాకారేణ యక్షేణ దారువర్మా నిహత్యతే సాహసా సమాగచ్చత పశ్యాతే తదా కన్యమిళితా జనా సముద్గచ్చాత్యాహానినాదే దిశో బధిరయందో బాలచంద్రికామధిస్థితం యక్షం బలవంతం శృణ్వన్నపి దారువర్మ మదాంధస్తామి పాయాచత తదసౌ స్వకీయేన కర్మణా నిహరః కిం తదస్య విలపనే నిధోలపంతః రావిశ కోలాహలే తస్మిన్ చటులలోచనయ సహ నైపుణ్యేన సహసా నిర్గతో నిజావాసం అగాం తతో గతేషు కతిపయ దినేష్ పౌరజన సమక్షం సిద్ధాదేశ ప్రకారేణ వివాహ్య తామిందుముఖిం పూర్వసంకల్పితం సుఖం యథేష్టం అన్వభవం
బంధుపాలశకున నిర్దిష్ట దివసే అస్మిన్ నిర్గత్య పురాద్ బహి వర్తమాను నేత్రోత్సవకారి భద్రవదవదోక అనుసుఖ భవలోకనసుఖ మవప్మప్యమును అప్మప్యనుభవాతీతి. నా మాయోపాయమని వలత్రాటికి చెక్కిన దారువర్మచే రతి మందిరంలో రమించటానికి ఆహ్వానించబడిన బాలచంద్రికి అతని చేరబోతు ఒక దూతను నా దగ్గరకు నేనును మణినూపరాలు, మొలనూలు, కంకణాలు, తాటంకాలు, హారాలు, పట్టు వస్త్రం, కాటుక మొదలైన ఆడవాళ్లకు యోగ్యమైన అలంకరణ సామగ్రి నైపుణ్యంతో ఆయా స్థానాల్లో ఉంచి బాగుగా కుదిరిన సుందర వేషం కలవాడని నా ప్రియురాలితో పాటు దారువర్మ గృహద్వార ప్రాంతానికి వెళ్ళా. ద్వారపాలకుడిచే మా ఆగమన వార్త విని సాదరంగా అభ్యుత్థాన క్రియలు ఆచరించిన అతడి చేత ద్వార సమీపంలోని పరివారానంతా ఆపేసి నాతో కూడిన బాలచంద్రుడి సంకేత గృహానికి తీసుకుపోబడి నగరాన్ని వ్యాకులపరుస్తున్న యక్షకథను పరిశీలిస్తున్న నాగరిక జనం కూడా కుతూహలంలో దారువర్మ గృహద్వార ప్రదేశానికి చేరారు. వివేక శూన్యమతి అయిన దారువర్మ రాగాతిశయంతో ఆ యువతిని రత్న ఖచ్చితమైన కనక సింహాసనం మీద హంసతావులిక గర్భశయనానికి రావించి ఆమెకు చీకటిలో బాగా చూడబడని పురుష స్వరూపాన్ని కలిగి మనోహర స్త్రీ వేషం ధరించిన నాకు కనకమణిమయాలైన అలంకరణాలు, సూక్ష్మాలైన చిత్ర విచిత్ర వస్తువు, కస్తూరి మిళితమైన హరిచందన, కర్పూరంతో కూడిన తాంబూల, సుపరిమళాలైన పువ్వు మొదలైన మెత్తని వస్తుజాతాలు సమర్పించి 2 క్షణాల కాల హాస వచనాలతో సంభాషించి అప్పుడు అనురాగం వల్ల గుడ్డివాడవటం చేత సుందరిని ఆలింగనం చేసుకొని మనసు పట్ల క్రోధంతో ఎర్రబారిన ముఖం గల వాడి పర్యంక తలం నుండి నిర్భయంగా కిందకి పడేసి పిడికళ్ళ, మోకాళ్ళ, పాదాలను దెబ్బలతో చంపేసి ద్వంద్వ యుద్ధంతో చెడిన అలంకారాలు పూర్వంలాగా సవరించుకొని భయంచే కంపిస్తూ వంచిన శిరస్సు గల ఆమెను ఉపలాడిస్తూ గృహ ప్రాంగణానికి వచ్చిన వాడిని భయంతో వణికే చేతులు గల వాడిలాగా బిగ్గరగా బాలచంద్రికను ఆవేశించి ఘోరాకారంగా యక్షుడిచే దారువర్మ చంపబడ్డ. త్వరగా రండి రండి చూడండి అని అరిచ. దాని విని భూమి కూడిన జనులు ఉప్పొంగిన కన్నీళ్లు కలవారి ఆహాకారాలు దిక్కులను మోగపోయేటట్లుగా బధిరమయ్యేట్లుగా అరుస్తూ బాలచంద్రికను ఆవేశించి ఉన్న యక్షుని బలవంతుడిగా విని దారువర్మ మదాంధుడై ఆమెనే కోరాడు. వాళ్ళు అనుకుంటున్నారు అందుచేత ఇతడు తన అపరాధ కర్మ చేత చంపబడ్డ, అతనికై విలపించటం వల్ల లాభం లేదు అని పరస్పరం మాట్లాడుకుంటూ లోపలికి ఆ కోలాహలంలో చంచలాక్షి అయిన నామెతో పాటు
నైపుణ్యంతో వెంటనే బయటకు వచ్చి స్వగృహం చేర. తర్వాత కొన్ని రోజులు గడిచాక సిద్ధుని ఆదేశ ప్రకారంగా పురజనుల సమక్షంలో ఆ చంద్రముఖిని వివాహం ఆడి పూర్వం సంకల్పించిన సురత సుఖం యథేష్టగా అనుభవించి బంధుపాలుడి శకునాల చేత నిర్దేశింపబడి ఈరోజు బయలుదేరి ఊరి పొలం నుండి వెలుపలకి వస్తున్న వాడినై కన్నుల పండువై మీ దర్శన సుఖాన్ని కూడా అనుభవిస్తున్నాను అన్న. ఏవం మిత్రవృత్తాంతం నిశమ్యామ్లాన మనసు రాజవాహనస్య చ సోమదత్తస్య చ వృత్తాంత అస్మై నివేద్య. సోమదత్త, ఆరాధనానంతర భవద్వల్లభం సపరికరాం నిజకటకం ప్రాపయ్యాగచ్చేతి నియుజ్య పుష్పోద్భవేన సేవ్యమాను భూస్వర్గాయమాన అవంతికాపురం నివేశ. తత్రాయం మమ స్వామి కుమారయి పాలాదయే బంధుజనాయ కథయిత్వా తేన రాజవాహనాయ బహువిధం సపర్యాం కారయ. సకల కళాకుశలో మహీశ్వర ఇతి ప్రకటయన్ పుష్పోద్భవోముష్య రాజ్ఞో మజ్జన భోజనాధిక అనుదినం స్వమందిరే కారయామాస. ఇది శ్రీమదాచార్య మహాకవిదండిన కృతౌ దశకుమారచరితే పూర్వపీఠికాయాం సోమదత్తచరితన్నామ చతుర్థ ఉచ్ఛ్వాసః. ఇలా మిత్రుడి వృత్తాంతం విని సంతుష్ట మనస్కుడైన రాజవాహను తన సోమదత్తుని వృత్తాంతం అతనికి నివేదించి, సోమదత్త, మహాకాళేశ్వరం ఉజ్జయినిలో ఉంది కదా, ఆరాధన ముగిసిన తరువాత సపరివారమైన నీ ప్రియురాలని నిజ నివాసానికి విడిచి రమ్మని నియోగించి అంటే చెప్పి పుష్పోద్భవుడి చేత సేవింపబడుతున్న వాడి భూలోక స్వర్గంలా ఉన్న అవంతిక ఉజ్జయినికి చేర. అతడు నా ప్రభు కుమారుడు అని అక్కడ బంధుపాలుడు మొదలైన బంధుజనాలకు వాడిచే రాజవాహనుల బహుబధమైన సపర్యలు చేయించి మహీసురుడు సకల కళాకుశలులను పురాల్లో ఊరిలో ప్రకటించి పుష్పోద్భవుడు ఆ రాజు స్నాన భోజనాది ప్రతిదినం తన మందిరంలో ఏర్పాటు చేయించాడు. ఇక్కడికి చతుర్థ ఉచ్ఛ్వాసం అయిపోయింది. రేపు పంచమోశ్వాసంలోకి ప్రవేశిస్తాం.